ఇప్పుడు అదేదో సామెత ఉంది కదా, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు. ఇప్పుడు ఏది మాట్లాడినా ఇంకొకరికి హట్ అవుతుంది అనమాట. దాంతో వాడిని రెండు భాగాలుగా విభజిస్తే దాంతో ప్లస్ వాడ అనమాట. ఇక్కడ ఉందన్నమాట విగ్రహం. మనం ఆ పక్క నుంచి అటు చూసినాము, లోపలికి పోయి. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ ఇప్పుడైతే దంతెవాడలో అయితే ఉన్నాము. దంతెవాడలో దంతేశ్వరి మాత టెంపుల్ అయితే ఉంది. అది మనకి ఇండియాలో శక్తిపీఠాల్లో అది కూడా ఒకటి అనమాట. అదిను ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి ఈ దంతెవాడలో. ఈరోజు మార్నింగ్ మొత్తం అంతా ఎడిటింగ్ చేసుకుంటా కూర్చోందేమో, సర్లేదు మధ్యాహ్నం పోదాంలేని. అంటే మనకు పోయినా కూడా మార్నింగ్ ఏం పెద్దగా ఉండదు ఆడ. ఈవినింగ్ టైంలో అట్లా పోదాం అనుకుని సరే పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా అయితే మనం ఎడిటింగ్ చేస్తా కూర్చోన్నాం రూమ్ లో. ఇప్పుడు పోయి తిని మనమైతే మనము ట్రైబల్ మార్కెట్కి వెళ్దాం ఫస్ట్. అక్కడి నుంచి ఆ టెంపుల్కి అయితే వద్దాము. సో అదనమాట. ఇదిగోండి, మనం నిన్న తిన్న హోటల్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చినాము. దీంట్లో ఈ స్వీట్ బాగుంది. ఇది కేసరి బాత బాగుంది. పానీ బర్లేదు, లైట్ కూలేనా, नॉर्मल कितना 170। आप राजस्थान से? जोधपुर से। अच्छा ठीक है। तो किला है ना फोटो? हाँ, ये चित्तौड़गढ़ है। चित्तौड़गढ़ मैं गया उधर, जयपुर पार मैं गया। अच्छा है ना, बहुत एक नंबर। आप? मैं आंध्रा से। इधर है ना वो मार्केट, किधर है ट्राइबल मार्केट मालूम है? मार्केट तो सब यही है। नहीं, ट्राइबल मार्केट पीछे साइड, पीछे से किधर है? क्या लेना है देखने को? देखने का ये जो हल्का मार्केट है यहाँ। अच्छा। बुधवार को रहता है, है? बुधवार दिन लगता है मार्केट, बड़ा मार्केट। बुधवार कल लगेगा। इधर लगता है पीछे। पीछे? हाँ, बड़ा मार्केट है। बहुत बड़ा मार्केट। अच्छा, सुबह में? सुबह। अच्छा, टुमारो? మన బైక్ అయితే మళ్ళీ మన హోటల్ అయితే పెట్టేసినాము. ఆడ మార్కెట్ ఉంది, ట్రైబల్ మార్కెట్ అని చెప్పే కదా, ఆడ దాకా అయితే పోయించినాము. అది యాక్చువల్గా రేపు అయితే ఉంటుందంట మార్కెట్. అంటే పెద్దది అది మార్కెట్. బుధవారం ఉంటుందని చెప్పినారు. అంటే రేపు ఉంటుంది. అంటే రేపు పొద్దున కానీ మనం కానీ పోయినామంటే లోకల్గా ఉండే అన్ని తీసుకొచ్చి అయితే అమ్ముతా ఉంటారు అక్కడ. బాగుంటుంది. రేపు పొద్దున అయితే ఒకసారి అక్కడ పోయేసి అది చూసేదాన్ని ట్రై చేద్దాము. ఇప్పుడు ఏంటంటే మనం దంతేశ్వరి మాత టెంపుల్ అనేది దగ్గరలోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ బైక్ ఎందుకులే, మళ్ళీ అక్కడ పార్కింగ్ ఇబ్బంది అవుతుందని మన బైక్ని అయితే ఆడ హోటల్లో పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతా ఉన్నాము. ఇది మనకి బస్ స్టాండ్. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ట్యాక్సీలు, అక్కడ జీపులు ఉన్నాయి కదా, అవి యాక్చువల్గా ట్యాక్సీలు అనమాట. అంటే లోకల్గా పోయేదానికి. మామూలుగా మెయిన్ సిటీలకు కూడా పోతా ఉంటే బస్సులు లేకపోతే వాటిని అయితే బాడుగు మాట్లాడుకుని పోతా ఉంటారు. లేదంటే మనకు మామూలుగా బాడుగు ఆటోలు ఉంటాయి కదా, ఆ విధంగా ఎంతమంది ఎక్కిన తర్వాత అయితే తీసుకుపోతూ ఉంటారు. సో ఈ విధంగా ఉంది ఇక్కడ. సో ఇదిగోండి, మనమైతే దంతేశ్వరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. దంతేశ్వరి మాత టెంపుల్ ఇదిగోండి. మనం ఇక్కడికి రాగానే ఈ విధంగా అయితే ఉంది. ఒక పెద్ద వసారా అయితే ఉంది ఇక్కడ. ఈ విధంగా అయితే ఉంది లోపల ఇక్కడ పెద్దగా. రీసెంట్గా ఒక 10 days బ్యాక్ అయితే ఇక్కడ ఒక ఫెస్టివల్ అయితే జరిగింది. మనకి టెంపుల్కి ఇట్లా ఎంటర్ కాగానే ఇక్కడ ఒక ధర్మశాల అయితే ఉంది లెఫ్ట్ సైడ్లో. ఇదిగోండి, నవీన్ ధర్మశాల దంతేవాడ. ఆడైతే నంబర్లన్నీ అయితే ఇచ్చున్నాడు. ధర్మశాల ఓ క్యా ఓ ఫ్రీ ఓ పైసా ఇక్కడ ఎట్టుంటుంది అంటే దీని లోపల చూపిస్తా చూడండి. ఓ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ధర్మశాల. ఇక్కడ వచ్చి కొద్దిసేపు ఉండి మనం వెళ్ళిపోతా ఉండేది. ఇట్లా పోతే వాష్రూమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఓ భయ్యా, ఇద్దరు रुकने को पैसा है क्या? रुकने को पैसा है? नहीं, फ्री है। अच्छा, कितना समय रुकने का समय? ఇది ఫ్రీ అంట, డబ్బులు ఏం అవసరం లేదంటే ఫ్రీ అని అంట. ఏమంటే రాత్రి కూడా ఉండొచ్చు, వచ్చి ఎవరన్నా ఉండేవాళ్ళు ఉండొచ్చు ఇక్కడ. ఏమంటే మన ఓన్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అంతా. ఉండేవాళ్ళు అక్కడన్నా ఉండొచ్చు ధర్మశాలలో. లేదంటే వర్షం గిర్షం ఏం లేకపోతే శుద్ధంగా దీని కింద పనుకోవచ్చు. పెద్దగా నాకు తెలిసి నైట్ కూడా పెద్దగా ఏం చలే ఉండట్లే. ఒక 2 దుప్పట్లు కానీ తెచ్చుకున్నాం అంటే ప్రశాంతంగా పనుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడైతే మామూలుగా అన్ని గుళ్ళ దగ్గర ఉన్నట్టే ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నాయి మార్కెట్. శ్రీ దంతేశ్వరి మాయికి జై అదనమాట. లోపల పోదాం ఇప్పుడు. దీని లోపల ఈ విధంగా ఉంది. మా దంతేశ్వరి టెంపుల్ క్లీన్ చేస్తా ఉండరు వెళ్ళప్పుడే. యాక్చువల్గా ఈ దంతేశ్వరి మాత టెంపుల్ అనేది మనకు ఇండియాలో ఉన్న శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటంట. టెంపుల్ అనేది మనకి 2 నదులు కలిసే మధ్యలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇట్లా రైట్ సైడ్లో ఉండేది డాకిని రివర్, ఇటు సైడ్ శంకిని రివర్ అని వస్తుంది. ఆ శంకిని డాకిని రివర్లు అయితే వచ్చి ఇక్కడ కలుస్తాయి అనమాట. ఆ కలిసేటప్పుడు మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ కలిసే 2 నదులు కలిసే ప్రాంతానికి అయితే పోదాము. బాగుంటుంది ఆడ ఒక చిన్న ఏదో వంతెన కూడా అయితే ఉంది మ్యాప్లో చూసినప్పుడు. మనం అయితే ఇప్పుడైతే ఈ లొకేషన్ దగ్గరికి అయితే
వచ్చినాము. ఇది వచ్చి డాకినీ రివర్. మనకి అక్కడి నుంచి అటు వస్తుండేది శంకిని రివర్. ఇది వచ్చి ఈ కాన్ఫ్లుయెన్స్ ప్లేస్ అనమాట. రెండు కలిసే ప్రాంతం, రెండు నదులు కలిసే ప్రాంతము. ఇక్కడ మాత్రం ఈ డిజైన్లు, ఈ బొమ్మలు చూడండి, మొత్తం అంతా గిరిజనులకు సంబంధించి బాగున్నాయి. చాలా బాగా వేస్తున్నారు వీటిని ఇక్కడ. సో ఇదనమాట మా దంతేశ్వరి మాతాక టెంపుల్. శ్రీ 1008 ఏంది నాకు అర్థం కాలేదు ఏందనేది. సారీ, సరౌండింగ్ చూడండి ఎట్లుందో. దీని లోపల, టెంపుల్ లోపల ఈ విధంగా ఉంది. మనకు ఆ టీవీలో కనిపిస్తుంది కదా, అదనమాట లోపల విగ్రహము దంతేశ్వరి మాతది. లోపలికి అలా ఉందో లేదో కెమెరా, మొత్తానికి అయితే ఎక్కడి నుంచి చూపిస్తూ ఉందా ఆ టీవీలో కనిపించేది. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంది. సో ఇది టెంపుల్ గర్భగుడి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఈ విధంగా అయితే ఉంది బయట. ఇప్పుడు మనం చూసింది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందన్నమాట విగ్రహం. మనం ఆ పక్క నుంచి అటు చూసినాము, లోపలికి పోయి. సో ఇది దంతేశ్వరి టెంపుల్కి ఇక్కడ శ్రీ 1008 దంతేశ్వరి మాత టెంపుల్ అని ఉంది కదా. ఆ 1008 అనేది నాకైతే అర్థం కాలేదు. సర్లేని ఆన్లైన్లో చూస్తే, ఆన్లైన్లో కూడా దాని గురించి ప్రాపర్గా అయితే ఏం లేదు. అదేంటంటే ఆ 1008 అనేది పవర్ఫుల్ గాడెస్ అని రిప్రజెంట్ చేస్తుందంట. మనకైతే దానికి ఎగ్జాక్ట్గా మీనింగ్ అయితే తెలియదు. ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి ఆన్లైన్లో చెక్ చేసిన నేను, ఆన్లైన్లో కూడా పెద్ద డీటెయిల్స్ అయితే ఏం లేవు. ఆ 1008 ఏంది నంబర్ అనేది. ఇప్పుడు మనం ఉన్నది దంతేవాడ దంతేశ్వరి టెంపుల్ కదా. దంతేశ్వరి టెంపుల్ మీదగా అయితే మనకి ఇది దంతేవాడ అనే పేరు వచ్చింది. దంతేవాడిని రెండు భాగాలుగా విభజిస్తే దాంతు ప్లస్ వాడ అనమాట. దీంట్లో దాంత్ అంటే మామూలుగా పన్ను అనమాట, మామూలుగా టీత్ ఉంటుంది కదా, అది పన్ను. వాడ అంటే ప్రాంతం అనమాట. ఇది పన్నుకు సంబంధించిన ప్రాంతం కాబట్టి దంతేవాడ అంటారు. ఈ పన్ను ఎవరిదంటే శివుని భార్యది. దీని స్టోరీ ఏంటంటే, మామూలుగా శివుని భార్య ఈ దక్ష ప్రజాపతి యొక్క కూతురు కదా, ఆమె తండ్రికి ఇష్టం లేకుండా శివుడిని అయితే పెళ్లి చేసుకుంటది. కొన్ని రోజుల తర్వాత దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని అయితే నిర్వహిస్తాడు. ఆ యజ్ఞానికి ఈ శివపార్వతులను అయితే ఇద్దరిని కావాలనే పిలవడు అనమాట. అలా పిలవకపోయినా మనకి పార్వతీ మాత మనకైతే అక్కడ యజ్ఞానికి అయితే పాల్గొంటది. యజ్ఞానికి పాల్గొన్నప్పుడు అక్కడ దక్ష ప్రజాపతి ఆమెనైతే అవమానిస్తాడు. అవమానించి శివుడిని కూడా అయితే అవమానిస్తాడు అనమాట అందరి ముందర. అలా అవమానించినప్పుడు ఆమె అవమానాన్ని భరించలేక ఆ యజ్ఞంలో పోయి దుంకేస్తుంది అనమాట, అంటే చనిపోవాలనే ఉద్దేశంతో. అలా దుంకేసినప్పుడు ఇంకా ఆ విషయం మనకి శివుడికి తెలిసి శివుడు వచ్చి మన దక్ష ప్రజాపతి తల అయితే నరికేస్తాడు అనమాట. తల నరికేసి ఆ కోపంలో ఆ యజ్ఞంలో ఉన్న పార్వతి శవాన్ని, అంటే చనిపోయిన శవాన్ని అయితే తన చేతుల్లో తీసుకొని మొత్తము విశ్వం అంతా అనేది ప్రళయ తాండవం అంటారు కదా, అది చేయడం స్టార్ట్ చేస్తాడంట. అలా శివుడికి అంత కోపం వచ్చేసరికి మొత్తం ఉనికికే ఒక సంక్షోభం వచ్చేసరికి ఇంకా దానికి విష్ణువు వచ్చి తన యొక్క విష్ణు చక్రాన్ని అయితే పంపించి శివుని చేతిలో ఉన్న పార్వతి యొక్క బాడీని అయితే కట్ చేస్తాడు. అలా కట్ చేసినప్పుడు ఆ పీసెస్ అనేటివి 51 చోట్ల డిఫరెంట్ లొకేషన్స్ లో అయితే పడినాయి. అలా పడినప్పుడు అవన్నీ ఒక 50లో శక్తి పీఠాలుగా అయితే అవతరించినాయంట. ఇక్కడ
పడింది ఆమె పన్ను అనమాట. అందుకే ఇది దంతేవాడ అనే పేరు వచ్చింది. ఇంకా అది కాకుండా ఈ గిరిజనులకి చాలా పెద్ద మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్ ఇదే. ఇక్కడ మనకి టెంపుల్ చూసుకొని ఇటు బయటకు వస్తే ఇక్కడైతే ఒక నది పక్కన మంచిగా ఇదైతే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఘాటుని చాలా బాగుంది. ఇక్కడ ఈ ఘాటు నాకైతే బాగా నచ్చేసింది. ఈ ఘాటు మాత్రం ఇక్కడ నీళ్ళు ఇప్పుడు లేవు కానీ లోపలికి ఉంటాయి. నీళ్ళు కానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఇక్కడైతే చాలా బాగుంది ప్రశాంతంగా. అంటే ఎవరు లేరు, డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు, బాగుంది. ఇక్కడ ప్రజెంట్ నేనైతే చాలా లోలో అయితే ఉన్నా. అంటే యూట్యూబ్ పరంగా కాదు, పర్సనల్గా జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చొని కొద్దిసేపు అలా స్పెండ్ చేస్తూ ఉంటే చాలా బాగుంది. మనసు ప్రశాంతంగా ఉంది. బాగా ఓపెన్ స్పేస్ ఉంది. అది ఓపెన్ స్పేస్ ఈ పక్క బాగా మనకి సన్సెట్ కూడా అవుతూ ఉంది బాగా. అందుకని బాగుంది, నాకు బాగా నచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఉంటున్న బస్తర్ అనేది ఛత్తీస్గఢ్ స్టేట్ కిందకైతే వస్తుంది. ఈ ఛత్తీస్గఢ్ అనేది ఇంతకుముందు మధ్యప్రదేశ్లో ఒక భాగంగా అయితే ఉండేది. దాని తర్వాత మళ్ళీ మధ్యప్రదేశ్ నుంచి అయితే విడిపోయింది. ఇక్కడ ఏంటంటే ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఇంతకుముందు మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతం మ్యాక్సిమం సౌత్ పార్ట్ అంతా బస్తర్ కింద ఉండేది. అంటే బస్తర్ అనేది ఇప్పుడు మనకి దంతేవాడలాగా బస్తర్ అనేది అట్లాగా ఆ రీజన్ అనమాట. ఆ బస్తర్ అనే రీజన్ కింద మొత్తం ఈ ఏరియాలు మొత్తం ఉండేవి. నారాయణపూర్ అని, ఈ దంతేవాడ అని, సుక్మా అని, ఇట్లా బీజాపూర్ అని, ఇవన్నీ బస్తర్ కిందకు వచ్చేవి అనమాట. అందుకే మనకి ఎప్పుడన్నా ఇట్లా న్యూస్ ఛానల్స్ లో బస్తర్ అని ఎక్కువ పేరు వినిపిస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే అప్పట్లో బస్తర్ కింద ఉండేది. ఎప్పుడైతే ఛత్తీస్గఢ్ విడిపోయిందో దాని తర్వాత మళ్ళీ వీటిని కూడా డివైడ్ చేసి డిఫరెంట్ మళ్ళీ రీజన్స్ కింద అయితే మళ్ళీ మార్చడం జరిగింది. నేను నిన్న చెప్పినట్టు ఇక్కడ ఇదేంటంటే చాలా సెన్సిటివ్ ఏరియా. ఇప్పుడు కొంచెం పర్లేదు పరిస్థితుల్లో, ఇంతకు ముందు అయితే చాలా సెన్సిటివ్, చాలా కాంట్రవర్షియల్ కూడా. అందుకే నేను ఏదన్నా పబ్లిక్ లో కూడా కొన్ని వర్డ్స్ అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఇక్కడ అది వేరే విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట, చూసే వాళ్ళకి కానీ వినే వాళ్ళకి కానీ. అందుకని మ్యాక్సిమము కొన్ని వర్డ్స్ యూజ్ చేయకపోవడం బెటర్. ఒకప్పుడు విపరీతమైన నక్సల్ కంట్రోల్ అయితే ఉన్నింది ఈ ఏరియా మొత్తం. అంటే ఇది దంతేవాడ కాదు, ఈ బస్తర్ ఏరియా మొత్తము చాలా నక్సల్ కంట్రోల్ అయితే ఉన్నింది. అసలు నక్సలిజం ఎక్కడి నుంచి వచ్చిందంటే 1967లో నక్సల్ బరి అని బీహార్ లో స్టార్ట్ అయింది. అది యాక్చువల్ గా బీహార్ లో, వెస్ట్ బెంగాల్ అనుకుంటా. అక్కడి నుంచి ఇది మొత్తం దేశవ్యాప్తంగా అయితే మొత్తం విస్తరించింది. ఇక్కడ ఏంటంటే ఇది 1980లో అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. అప్పుడు ఇది యాక్చువల్ గా ఈ ఏరియా అనేది కంప్లీట్ గా ఫారెస్ట్, చాలా డెన్స్ ఫారెస్ట్ అనమాట. ఆల్మోస్ట్ 60-80% అనేది ఈ ఏరియా మొత్తం ఫారెస్ట్ తో ఉండేది. అప్పుడు ఈ ఫారెస్ట్ లో మనకి ఎక్కువ ఏంటంటే ఆదివాసీలు ఎక్కువ ఉండేవాళ్ళు. మెయిన్ గా గోండు జాతీయులని వీళ్ళు ఎక్కువగా నివసించేవాళ్ళు ఈ ప్రాంతాల్లో. ఈ అడవుల మీద ఆధారపడి అయితే ఈ ఆదివాసీలు అయితే ఎక్కువ నివసించేవాళ్ళు. మనకి దేశంలోనే అతి తక్కువ లిటరసీ కలిగిన ప్రాంతం కూడా ఇది. అంత లిటరసీ ఉన్నా ఇక్కడైతే వనరులు అయితే చాలా ఉండేవి. అంటే మినరల్స్ కానీ అప్పట్లో మైనింగ్స్ వేరే సంబంధించిన మినరల్స్ మామూలుగా ఇక్కడ దొరికేటివి చాలా ఎక్కువ అయితే ఉండేవి. PWC అని అదొకటి ఉంది, పబ్లిక్ వార్ కమిటీ ఏదో ఒకటి ఉంది అప్పట్లో. అదేంటంటే 1980లోకి ఎంటర్ అయిందంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే లోకల్స్ మామూలుగా ట్రైబల్ పీపుల్స్ లోకి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు, అంటే అప్పట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కరప్షన్ ఉంటుంది కదా, అంటే ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. నేనేదో స్టేట్మెంట్ ఇస్తున్నట్టు కాదు, జనరల్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది ఇస్తున్నా. అంటే నేను ఏదో చెప్పింది ఇప్పుడు నేను ఏదైనా చెప్పినానంటే అది ఇంకొకరికి హర్ట్ అవుతుంది అనమాట. ఇది ఎట్లాంటిదంటే నేనున్న లొకేషన్ ఎట్లాంటిదంటే ఇప్పుడు అదేదో సామెత ఉంది కదా, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు. ఇప్పుడు ఏది మాట్లాడినా ఇంకొకరికి హర్ట్ అవుతుంది అనమాట. ఇది అప్పట్లో జరిగింది ఎట్లా అనేది నేను చెప్తుండేది. అప్పట్లో అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం అప్పట్లో ఫారెస్ట్ సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా పోలీసుకి సంబంధించిన వాళ్ళు కానీ అప్పట్లో కరప్షన్ ఎక్కువ ఉండేదంట. వాళ్ళనైతే ఈ ట్రైబల్ వాళ్ళని అయితే ఎక్కువగా దోపిడీ చేసేవాళ్ళంట అప్పట్లో. అవన్నీ గమనించి ఈ PWC అంటే పబ్లిక్ వార్ కమిటీ అనేవాళ్ళు ఈ ప్రాంతాల్లోకి అయితే వచ్చి ఈ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళనైతే ఎంకరేజ్ చేసి వాళ్ళకి గవర్నమెంట్ కి యాంటీగా స్టార్ట్ చేసినారు అనమాట. గవర్నమెంట్ వాళ్ళు దాని మీద దాడులు చేయడాలు, మామూలు పబ్లిక్ బస్సులు వీటిని తగలబెట్టడాలు ఇవన్నీ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు కంట్రోల్ తెచ్చుకునేదానికి. దాని తర్వాత ఒక 30-40 సంవత్సరాల దాకా ఈ ఏరియా అయితే వాళ్ళ కంట్రోల్ అయితే అయిపోయింది. అంటే అప్పట్లో వీళ్ళు కరప్షన్ చేసి ఇక్కడ పెద్ద ఫెసిలిటీస్ కూడా ఏం కల్పించేది లేదంట. రోడ్లు కానీ వాళ్ళకి బేసిక్ సదుపాయాలు ఉంటాయి కదా, హాస్పిటల్స్ అని, స్కూల్స్ అని, ఇట్లా ఏమి ఉండేది కాదంట. ఇది మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా. వాళ్ళకి ఆదివాసులు అంటే తెలిసింది కదా, పెద్ద చదువు ఉండదు, వాళ్ళకేం తెలిసేదిలే. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా వచ్చినా కూడా అవి వాళ్ళ వరకు వెళ్ళేవి కాదంట. ఇప్పుడు
కొంచెం పర్లేదు అనమాట సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి రోడ్లు వేయడం కానీ, హాస్పిటల్స్, స్కూల్స్ ఇట్లాంటి బేసిక్ నీడ్స్ అనేటివి కల్పించవచ్చి, అదేవిధంగా ఈ మామూలుగా సిఆర్పిఎఫ్ నిన్న మనం వచ్చేటప్పుడు దారి పొడుగుతే సిఆర్పిఎఫ్ క్యాంప్స్ అయితే ఉన్నాయి కదా, ఆ క్యాంప్స్ ని ఒక 5 కిలోమీటర్లకి ఒక దగ్గర ఒక క్యాంపులు పెట్టి మొత్తం ఈ ఏరియాని అయితే మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి అయితే తెచ్చుకున్నారు ప్రెసెంట్. ఇంకా సిచ్యువేషన్ కూడా ఇప్పుడు చాలా నార్మల్ గా ఉందని అయితే చెప్తున్నాను నేను బయట అడిగినా కూడా. ఇంతకు ముందు అయితే చాలా డేంజర్, అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అయితే ఇక్కడ ప్రజలైతే నివసించేవాళ్ళు. గవర్నమెంట్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ టెండర్ ఇచ్చింది అనుకోండి కాంట్రాక్టర్లకి, ఇక్కడ పలానా దగ్గర మైనింగ్ చేసుకోమని, వాళ్ళైతే దాన్ని పోయి డెస్ట్రాయ్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే అది మళ్ళీ వాళ్ళకి అక్కడ సంబంధించిన గిరిజనులకి ఎటువంటి లాభం లేకోకుండా ఇక్కడ సంపద బయటికి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో అయితే వాళ్ళు డెస్ట్రాయ్ చేసేవాళ్ళు. దాని తర్వాత వీళ్ళన్నీ ఆలోచించి కొన్ని చర్యలు తీసుకొని అయితే ప్రజెంట్ అయితే ఈ ఏరియాని అయితే కొంచెం కంట్రోల్ అయితే పెట్టున్నారు. సో అదనమాట ఈ బస్తర్కు సంబంధించిన మ్యాటర్. అంటే బస్తర్ అంటే ఇది మనం ప్రజెంట్ ఉండే దంతెవాడ. ఈ దంతెవాడ కూడా బస్తర్ కిందకే వస్తుంది. మాట్లాడుతా ఉన్నా మైండ్ ఆడుకోబోతా ఉంది నాది. సో అదనమాట ఈ దంతెవాడ గురించి. ఇది నా జనరల్ ఇన్ఫర్మేషన్. దీంట్లో కూడా చాలా తప్పులు అయితే ఉండొచ్చు, అర్థం చేసుకుంటారు అనుకుంటా ఉన్నా. టెంపుల్ చూసుకొని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఒక చిన్న పార్క్ అయితే ఉంది. పార్క్ లోకి పోయే కన్నా ముందు కాఫీ అయితే తాగుదాం. ఏడ ఒకటి ఉంది కెఫే అంట, ఆడ పోయి కాఫీ ఏమైనా ఉంటుందేమో అడగదాము. నయ్యే కాఫీ మిలేగా? किधर से आप? इधर ही? वेरी गुड. अच्छा वेरी गुड. नाम क्या है आपका? आप कहाँ से है? मैं आंध्रा से. वेलकम टू दंतेवाड़ा. థ్యాంక్ యూ. మనోళ్ళు బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. छोटा बच्चा कौन है? छोटा बच्चा का है. बच्चा कौन है? अच्छा है. नाम क्या है बच्चे? జాన్వి వెరీ గుడ్. బాగా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు వీళ్ళు. కాఫీ. ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా ఉంది. పార్క్లోకి అయితే వచ్చినాం. బాగుంది. ఇక్కడ లేక్ ఏర్పాటు చేసి మార్నింగ్ వాకింగ్ చేసుకునేవాళ్ళు, సాయంత్రం వాకింగ్ చేసుకునేవాళ్ళు ఎవరన్నా వచ్చి అలా వాక్ చేసుకోవచ్చు. బోటింగ్ కూడా అయితే ఉంది. దంతెవాడలో ఉంది ఇది. మనం ఇప్పుడు ఆ ఎదురుగా కనిపిస్తుంది టీ అంగడే, దాంట్లో పోయి కాఫీ తాగినాము. తాటి చెట్లు, టెంకాయ చెట్లు లాగా ఉన్నాయి. ఇందాక మనం ఆడ కాఫీ తాగుతాం అంటే ఆడ ఒక కపుల్ అయితే కూర్చోన్నారు కదా, ఆమె యాక్చువల్గా ఇక్కడ స్కూల్ టీచర్ అంట. మనకి ఇక్కడ జియోగ్రాఫికల్ లొకేషన్స్ అని అయితే చెప్తా ఉన్నింది. ఆమె మనల్ని యాక్చువల్గా వైజాగ్ అనుకొని మీరు వైజాగ్ నుంచి ఎట్టొచ్చినారది దాన్ని అడుగుతా ఉన్నింది. లేదు నేను వైజాగ్ కాదు, ఇలాగా మాది నెల్లూరు అంటే, ఆ నెల్లూరులో మీకు ఐరన్ ఓర్ ఫేమస్ కదా అంట. మీకు ఎట్లా తెలుసు అంటే అప్పుడు చెప్పుకొచ్చింది, నేను మామూలుగా టీచర్ని స్కూల్లో. మామూలుగా నాకు జియోగ్రాఫిక్ లొకేషన్స్లో అక్కడ ఏమేమి ఉంటాయి కొంచెం ఐడియా ఉంది. మామూలుగా నేను వింటా ఉంటాను మీకు నెల్లూరులో ఐరన్ ఓర్ ఎక్కువ ఉంటుందని. అంటే అది యాక్చువల్గా నెల్లూరు కాదు, బళ్ళారి నుంచి వస్తుంది. కానీ మనకి నెల్లూరులో పోర్ట్ ఉంది, కృష్ణపట్నం పోర్ట్ అని. అక్కడి నుంచి అయితే ఎక్కువ మనకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. బళ్ళారి నుంచి తీసుకొచ్చి ఆ పోర్ట్ నుంచి అయితే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారని చెప్తే, అవునా అని నేను ఇంకా నెల్లూరులోనే ఉంటుందేమో ఐరన్ ఓర్ అనుకున్నాను అనింది. లేదండి మాకు ఇట్లా అని చెప్తే సరే థ్యాంక్ యూ అని చెప్పి సరే ఏమన్నా వెళ్ళిపోయింది అనమాట. వైజాగ్ వాళ్ళు ఏమన్నా ఎక్కువ వస్తా అంటారు, లేకపోతే ఇక్కడికి వైజాగ్ దగ్గరని వైజాగ్ అనిందో వాళ్ళని అయితే వైజాగ్ వాళ్ళని అనుకునింది. కానీ మనం నెల్లూరు, అఫ్ కోర్స్ వైజాగ్ కూడా మందే. సో అటు పోతే ఇంకా ఇక్కడ మనకి ఐ లవ్ దంతెవాడ అని అయితే ఒక బోర్డు అయితే పెట్టినారు. ఇంకోసేపటికి అయితే లైటింగ్ వేస్తారు అనుకుంటా దీనికి. సో ఏదైతే మనకి ఎక్సర్సైజ్ చేసేది ఒకటి ఉంది. భలే ఉంది ఇదే ఆట, ఆడుకోవచ్చు దీంతో రోజుగా. మామూలుగా కరెంట్ అఫైర్స్ వాళ్ళు నిన్న చెప్పినట్టు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు కానీ ఇక్కడికి వస్తే అంటే బయట నుంచి వాళ్ళకి తెలుసుండే ఇన్ఫర్మేషన్కిను ఇక్కడికి వస్తే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనకి బయట ఇది ఏదో పెద్ద రణరంగము కొట్టుకుంటారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి కొట్టుకుంటూ ఉంటారని మనకి బయట న్యూస్ వింటూ ఉంటాం. అంటే జరిగేది ఎక్కడో జరుగుతుంది, కానీ మనకు న్యూస్ దంతెవాడ అని చెప్తారు అనుకోండి, దంతెవాడ అని చెప్పినారు అనుకోండి, ఈ దంతెవాడలో మొత్తం అదే జరుగుతుంది అనుకుంటారు. కానీ అది జరిగేది ఎక్కడో జరుగుంటుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ మాత్రం చాలా పీస్ఫుల్గా, జనాలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నేను అనుకున్న దానికన్నా. సో అది పరిస్థితి. మొత్తానికి అయితే బాగుంది దంతెవాడ. సో మనం అయితే ఇప్పుడు ఇక్కడ ఒక హోటల్ తీసుకున్నాం అని చెప్పినాం కదా, ఇది వచ్చి ఇదిగోండి హోటల్ మధుబన్. ఇది హోటల్ మధుబన్. ప్రజెంట్ అయితే ఏదో కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది మనకి కరెక్ట్గా బస్ స్టాండ్ ఉంటుంది దంతెవాడ. ఆ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఒక స్ట్రీట్ ఉంటుంది, 2 లెఫ్ట్లు తర్వాత 3 లెఫ్ట్ అనమాట. 3 లెఫ్ట్లో అయితే ఉంటుంది ఇది. సో అదనమాట ఈ దంతెవాడ. సో ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.